శ్రీరామభక్తాయ హనుమతే నమః. హనుమత్ చరిత్ర. సుందరకాండము. సాగర లంఘనమునకు సామీరి సంసిద్ధుడగుట. హనుమంతుడు నిరంతరము రామనామ స్మరణమందే తన్మయుడై ఉంటుండెను. అతనికి తన పరాక్రమ స్మృతి లేనేలేదు. జాంబవంతుని పలుకులు వినుసరికి అతనికి తనయందపారమైన శక్తియున్నదనియూ భగవానుని శక్తి అంతయు తనదేననియూ అనిపించెను. దానితో అతని శరీరము వృద్ధి చెంది సుమేరుగిరి సదృశమైనది. అతడు గర్జించినాడు, ఈ సముద్రమన నేపాటిది. భగవనుగ్రహము వలన నేను ఎట్టి అసంఖ్యాక సాగరముల నుల్లంఘించి వేసెదను. లంకయందు నాకు జానకీమాత కనిపించనిచో స్వర్గమాదిగా బ్రహ్మలోకము వరకు అన్వేషించెదను. లంకా సమేతముగా త్రికూటాద్రిని ఎత్తుకుని వచ్చెదను. రావణుని హతమార్చి వేసెదను. భగవత్కార్యమును సాధించు నా మార్గమునకు ఆటంకము కలుగజేయగల శక్తి ఏదియునూ లేదు అన్న హనుమంతుని గర్జనలతో కూడిన గంభీర వచనములను విన్న వానరసేన ఏకగ్రీవముగా హర్షనాదములు చేసినది. హనుమంతా, నీవు మహావీర శూర బలపరాక్రమశాలివి. నీవేమైనను చేయగలవు. నీవు సీతామాతను చూచి రావలెను. రామచంద్ర ప్రభువుతో మనమందరము లంకకు చేరి రాక్షస సంహారము చేయుదుము. రామునికి కీర్తి కలుగును. మనమందరము ఆనందోత్సవము చేసుకొందము అన్న జాంబవంతుని పలుకులు విని హనుమంతుడు లేచి ఒక మహోన్నత పర్వత శిఖరము నధిరోహించెను. అతని చరణఘాతములతో పర్వత శృంగములు విరిగి పడిపోసాగినవి. అతని వాల సంచాల వేగమునకు మహావృక్షములు ఆకాశములో ఎగురసాగినవి. అందులో అనేక పుష్పములు హనుమంతుని పూజించుచున్నవా అనునట్లు అతనిపై పడసాగినవి. దేవతలు జయ జయ ద్వారములు చేసిరి. మహర్షులు శాంతి పాఠములు పఠింపసాగిరి. వాయుదేవుడు సహకరింపగా వీర హనుమంతుడు సముద్రోల్లంఘనమునకై ఎగిరెను. భగవానుని స్మరించుకొనుచు అతడు వానరులనందరినీ ఓదార్చెను. నా మనస్సు మహోత్సాహముతో మహాహర్షముతో భగవానుని అపార దయను అనుభవించుచున్నది. కార్యసాధన చేసుకొని నేను శీఘ్రమే మరలి వచ్చెదను. మీరెంత మాత్రము భయపడనవసరము లేదు అనుచు పునః అతడు భగవన్నామమును స్మరించుకొనుచు పయనమాయెను. మేఘజాలం అతని కఠోర శరీర స్పర్శచే చెల్లాచెదురై అతని దేహముపై శీతల జలబిందువులను వర్షింపజేయసాగినది. అన్యదృష్టి లేకుండా మారుతాత్మజుడు అంబర మార్గములో పురోగమించుచుండెను. సముద్రోల్లంఘనము. మహాబ్ది మైనాకుల ఆతిథ్యము. శ్రీరామచంద్రుని పూర్వజులే నాకీ స్వరూపమును ప్రసాదించినారు. కానీ నేటి వరకు నేను వారికి ఏ విధమైన ప్రత్యుపకారమును చేయలేకపోతిని. సీతాపహరణమందు సముద్రమునకు కూడా సంబంధము గలదని రామచంద్రులు భావింపరాదు. ఏమనా ఒక విధముగా రావణుడు నాయందే వసించుచున్నాడు. అతని కోటకు నేనే కందకమునై ఉన్నాను కనుక నేను రామదూతకు స్వాగతమిచ్చి అతని విశ్రాంతికై ఏదేని ఉపాయం ఆలోచింపగలిగినచో సురక్షితుడనై కృతజ్ఞుడనై ఉండగలను అని తలచి సముద్రుడు మైనాకుని పిలిచి, మైనాక, రామదూతకు స్వాగతము చెప్పుము అనెను. అంత మైనాకుడు సువిశాల శైల రూపమును ధరించి సముద్రోపరి భాగమునకు వచ్చెను. ఇదేదియో విఘ్నమని భావించి హనుమంతుడు తన పాదఘాతముతో వానిని పాతాళమునకు అనగద్రొక్కవలెనని తీవ్రగతితో సాగుచుండెను. మైనాకుడు మానవ స్వరూపమును ధరించి శృంగము మీద నిలిచి వినయముగా, హనుమంతా, నీవు నాకు మహోపకారమునర్చిన వాయుదేవుని పుత్రుడవు. మహేంద్రుడు తన వజ్రాయుధముతో పర్వతముల రెక్కలు ఖండించువేళ నీ జనకుని సహకారముతో నేనీ సముద్రములో దాగగలిగినాను. ప్రస్తుతము నేను నీకు విశ్రాంతిని కలగజేయగోరుచున్నాను. శ్రమను తొలగించుకొని పురోగమించుము. రామకార్యము సమస్త జగత్ కళ్యాణకరమే కదా. రామదూతకు సహకరించుట యావత్ ప్రపంచమునకు సహకరించుటయే. నా ప్రార్థనను మన్నించెదవని ఆశించుచున్నాను అనెను. అది విని హనుమంతుడా మైనాకుని గౌరవాదరములతో స్పృశించి, మైనాక, నీవు నాపై మహత్ స్నేహమును చూపుచున్నావు. నీవు తండ్రివలే నాకు వందనీయుడవు. నేను నీ ఆజ్ఞను పాలింపవలెను. కాని నేనిప్పుడు రామకార్యార్థినై వెళ్ళుచున్నాను. నా హృదయము ఆ మహాకార్యమందు అశ్రాంతముగా నున్నది. విశ్రాంతికై నీ దేహమును ఇక్కడ ఆపినచో నా మనస్సు శరీరమును ఇక్కడనే విడిచి లంకకు పోగలదు. ఇప్పుడు నేనొక క్షణము కూడా నిలువజాలను. నన్ను క్షమింపుము అనుచు అత్యంత వేగముతో పురోగమించెను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.